హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జ్యోతి పులవర్తి గారి గార్డెన్ చూసాం కదండి. రెండో పార్ట్ ఉందని చెప్పాను కదా, అదండి ఈ వీడియో. ఇప్పుడు పైన వాళ్ళ ఇల్లు అండి, కింద గార్డెన్ ఉంది. పైన ఇలా మెట్లు ఎక్కి వెళ్తే ఇల్లు ఉందండి. అటు ఇటు మెట్ల మీద కూడా చక్కగా మొక్కలు పెట్టేశారండి. పైనుంచి మనీ ప్లాంట్ చూసారా ఎలా వేలాడుతుందో. మెట్లు పక్కన కూడా ఇలా మొక్కలండి ఇవన్నీ కూడా. అదిగోండి పిట్టగోడ మీద కూడా పువ్వులతో చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. గడ్డి గులాబీ ఉంది, జెడ్ ప్లాంట్ ఉంది, రకరకాలు అనమాట. చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. అంటే ఎక్కడ ప్లేస్ వదలలేదండి జ్యోతి గారు, అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్లెక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు అండి, ఆ పైన టెర్రస్ గార్డెన్ అనమాట. నేలలో కానీ టెర్రస్ మీద కానీ ఎక్కడ కూడా ప్లేస్ అనేది మాత్రం ఉంచలేదండి. చాలా అద్భుతంగా పెంచారండి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఔషధ మొక్కలు ఉన్నాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత క్రాటన్స్ ఉన్నాయి, వాటర్ లిల్లీస్ అలాంటివి ఉన్నాయండి. రకరకాలు అనమాట. అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్పైడర్ ప్లాంట్ అని, ఆక్సిజన్ ప్లాంట్స్ అని, ఇవన్నీ అండి చాలా బాగున్నాయి. మొక్కలతో ఇంత చక్కగా సహజీవనం చేస్తున్నారు అంటే నాకు చాలా భలే అనిపించిందండి. గార్డెన్ ఇంకా చూడాల్సింది ఉంది అనిపించింది. ఇదిగోండి పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి చూడండి. నేను నందనవనం అని అన్నానని మీరు ఏమనుకుంటున్నారో, నందనవనంలో లేదండి. ఆ చిక్కుడుపాదు చూడండి, ఇదే అసలు అంతా కూడా ఒక పచ్చని తివాసిలా కనిపిస్తుంది కదా. ఆ దూరాన కనిపించేదేనండి గార్లిక్ వైన్ అనమాట. పువ్వులు అంటే ముందే పూసేసి ఉంటాయండి, తగ్గినాయి అనమాట. ఈ దారిలో అటు ఇటు మొక్కలు పెట్టారు. పైనేమో హ్యాంగింగ్ ప్లాంట్స్. ఇది కూడా చూడండి చెట్టు ఎంత అందంగా ఉందో. అయితే నాకు అన్ని పేర్లు తెలియవు కదండి, అందుకని అనమాట మీకు ఊరికే మొక్కలైతే చూపిస్తున్నాను. మనీ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి జ్యోతి గారి దగ్గర. ఆవిడ మొక్కల మీద ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు స్పెండ్ చేస్తానని చెప్పారు కదండి. ఇదైతే మార్నింగ్ గ్లోరీలో చిన్న ఫ్లవరెట్ అండి, మంచి బ్లూ కలర్లో చాలా బాగుందండి. దీని పేరు కూడా వేరే ఏదో విన్నానండి, సైంటిఫిక్ నేమ్, నాకైతే ఆ పేరు గుర్తులేదు. మార్నింగ్ గ్లోరీ అని చెప్పారనమాట. చూసారా, ఆకులు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. ఇది క్రేపరేనండి, కానీ పువ్వులు మాత్రం చిన్న చిన్నవే కానీ అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇదో రకం చుక్కలు చూసారా, గ్రీన్ మీద వైట్ చుక్కలు చుక్కల్లాగా డిజైన్ లాగా. ఇది కూడా మార్నింగ్ గ్లోరీయేనండి. ఇదో టైప్ అనమాట. అంటే మనం తిరుపతి అలా వెళ్ళినప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడే చూస్తామండి. ఇది పింక్ కలర్లో ఉంటాయన్నమాట. ఇవి కూడా మార్నింగ్ గ్లోరీస్ పూల్ లాగే ఉంటాయన్నమాట. అది తర్వాత ఒక్కొక్క కుండీలో 2 మొక్కలు అలా కూడా పెట్టారండి. ఈ పైన అనమాట అండి. మనం పైకి వెళ్తే టెర్రస్ గార్డెన్ చూడొచ్చు. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇదో రకం అనమాట. వెరిగేటెడ్ ఉన్నాయండి, మామూలు ఉన్నాయి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు నాకు అనిపించిందండి, ఇలా కాదు, మేము తక్కువ టైంలో వెళ్ళామండి, లైటింగ్ కూడా అయిపోతుంది, ఫేడ్ అయిపోతుందని చెప్పని కాస్త తొందరగానే వచ్చేసాం అనమాట. ఇదిగోండి మా గార్డెనర్స్ ముందు వీడియోలో చూశారు కదా, నిర్మలా గారు, అమలా గారండి, చంద్రకళ గారు, దేవకి గారు. అయితే ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను మీకు వాళ్ళని, ఎందుకంటే వీళ్ళందరూ గార్డెనర్స్ అండి, మొక్కలు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారనమాట. అందరం కూడా ఈ జ్యోతి గారి గార్డెన్ చూద్దామని చెప్పని వచ్చామండి. ఇగోండి ఇలా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే అటు ఇటు తులసి మొక్కలు, మనీ ప్లాంట్స్, ఇలా రకరకాలు ఉన్నాయండి. ఇదిగోండి మనం టెర్రస్ గార్డెన్కి వచ్చేసామన్నమాట. ఇది ఆరెంజ్ ముద్ద కాస్మాస్ అండి, ఎంత బాగుందో చూసారు. ఇది బ్రహ్మకమలం. ఈ చెట్టు కూడా చూడండి చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా ఒక క్రోటన్ టైపేనండి. ఈ అంచులమ్మట కూడా చక్కగా పెట్టేశారండి మొక్కలు, ఎంత అందంగా పెట్టారో చూడండి. చాలా బాగున్నాయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చెప్తున్నా కదా, ఫ్రూట్స్. ఇది సపోటా చెట్టు అండి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న పిందెలు అనమాట. అసలు ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయండి, మామూలు పువ్వులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి, కాయలు ఉన్నాయి, అన్నీ అనమాట. ఆకుకూరలు అవి కూడా బాగా పండిస్తున్నారండి ఇక్కడ. నిమ్మకాయలండి ఇవి. ఇవి చూడండి, ఇవి కమలా టైప్లో ఉందన్నమాట చెట్టు అయితే. ఇది కనకాంబరాలండి. చామంతులు అయిపోయినాయండి, పూత అయిపోయింది. చామంతులు పూసేటప్పుడే చెప్పారండి జ్యోతి గారు రమ్మని. ఇదేమో కాశీరత్నం అంటారు కదా, అది కాకపోతే ఆ టైంలో నేను వెళ్ళలేకపోయానండి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తీస్తున్నాయి. ఇగోండి వంకాయలండి, వంగ చెట్లు కూడా కొంచెం పెద్ద పెద్దవే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక చామంతులు చూసారా అయిపోతున్నాయని చెప్పాను కదా, అదనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా ఎంత మంచి కలరో చూడండి చామంతి. ఇలా వాడిపోయే టైంలో కూడా అందంగా కనిపిస్తుంది. ఇగో టమాటాలండి. కూరగాయలు కూడా దాదాపుగా బయట కొనే అవసరం లేకుండా అన్నీ పండించుకుంటున్నారండి. ఇది కూడా వంగ మొక్కే. చూసారా వంకాయ ఎంత ఉందో, అదిగోండి. కొన్ని అయితే విత్తనాలకు ఉంచేసారండి ఆవిడ.
అలా ముదురుగా ఉన్నవైతే విత్తనాలు కట్టి పెట్టారనమాట అండి. ఇదేమో చిలకముక్క పూలండి, బెండండి ఇది. చిలకముక్కలో పింక్ అండి, చాలా బాగుంది అది కలర్ కూడా. చూసారా ఇంకా పూస్తున్నాయంటే దాదాపు సీజన్ అయిపోయిందండి చిలకముక్క పూలు, కానీ మంచి ఇంకా పూస్తున్నాయంటే నాకు భలే అనిపించింది అనమాట. ఆవిడ శ్రద్ధ వల్ల అలా పూస్తున్నాయేమో అనిపించింది. ఇవన్నీ వంగ మొక్కలు చూసారా, ఇదేమో గుత్తి వంకాయలు వండుకుంటాం కదా మనం, ఆ వంగ అనమాట. ఇదేమో బొగడబంతి అండి. బొగడబంతిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పింక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇవి జినియా అండి. వీటినే మా సైడ్ అయితే టెంకీస్ అంటారండి. ఇదిగోండి మిరప చూసారా, చెట్టు నిండా కాయలతో ఎలా ఉందో. ఇదైతే చైనీస్ వైలెట్ అండి, వైలెట్ కలర్ అనమాట. ఇవేంటంటే యాస్టర్స్ అండి ఇవి. ఇది చైనీస్ వైలెట్లో డబల్ షేడ్ చూసారా, వైటు వైలెట్ కలిసినట్టు ఉందన్నమాట. లావెండర్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇవి టమాటాలు అండి. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ఎర్రగా పచ్చివే తినాలనిపించట్లేదండి. ఇది కూడా నిమ్మేనండి. నిమ్మలో వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఉసిరి, నిమ్మ, చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్ని రకాలు పెట్టారండి. గార్డెన్ అయితే మాత్రం చూస్తున్న కొద్దీ చూడాలనిపించిందండి. ఇది ముద్దండి, టెంకీస్లో ముద్ద అనమాట. అదే జినియా అంటారు కదా అది. పింక్ కలర్లో చాలా బాగుందండి. ఇవ్వండి టమాటాలు. అంటే కూరగాయలు మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ అన్నమాట. ఇవి తర్వాత ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయండి, చిన్న చిన్న పింక్ కలర్లో భలే ఉంటాయి. ఇప్పుడే పూత వస్తుందండి బార్బడోస్ చెర్రీ. ఇది కూడా కాస్మాస్లో ఆరెంజ్ ముద్ద ఉంది, లైట్ లెమన్ ఎల్లో ముద్ద కూడా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది కలరు. విత్తనాలు వేస్తే వచ్చేస్తాయండి ఈ మొక్కలు కూడా. ఇవి కూడా ఫ్లవరే విత్తనం అండి దీనికి, జినియా కూడా. ఈ పువ్వు కోసి మనం వేసామనుకోండి మొక్కలు వచ్చేస్తాయి చక్కగా. ఇగోండి బోగన్ విలియాలు, ఈ డార్క్ కలర్ కూడా చాలా బాగుంది చూసారా. ఇవి ఒక చామంతులు అండి. ఇది కూడా డబల్ షేడ్ చామంతులు. ఇవన్నీ ఇదండి కలోంజీ అంటారు కదా, అందులో అనమాట ముద్ద. కలోంజీలో వెరైటీస్. ఇది కూడా యాస్టర్ అండి. ఇది కూడా ఏదో క్రేపర్ ఉంది చూసారా ఇక్కడ. ఇలా అండి రకరకాలు ఉన్నాయండి, చాలా వెరైటీస్. చెప్తున్నా కదండి, మనం జ్యోతి గారితో మాట్లాడుతూ ఇలా వీడియో తీసామనుకోండి ఈ మొక్కలన్నీ వివరాలు తెలిసేవి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదండి, అందరితో మాట్లాడుతూ తీసేసరికి నాకు కరెక్ట్గా కొన్ని ఐడెంటిఫై చేయలేకపోయానండి. ఇది మల్బరీ అండి, చూడండి చెట్టు నిండా పిందెలు ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగుందో అసలు. ఇవి నల్లగా పండినప్పుడు మాత్రం భలే రుచిగా ఉంటాయండి, చెట్టును కోసుకుని తినేయచ్చు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. చూసారా రెడ్ కలరు, గ్రీన్ కలరు, గ్రీన్తో మొదలై రెడ్ కలర్లోకి వచ్చి బ్లాక్గా మారుతాయండి మల్బరీ. ఇది తోటకూర అండి. ఇదేమో స్ట్రాబెర్రీ. చూసారా మల్బరీ రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి, కాకపోతే ఇంకా బాగా పండాలి. ఇది కాశీరత్నాలండి. కాశీరత్నాలు అంటే రత్నాల్లాగే ఉంటాయండి, అక్కడక్కడ ఎర్రగా మెరుస్తూ భలే ఉంటాయండి అవి కూడా. కాశీరత్నాల్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఇది కూడా చూసారా క్రాటన్స్లో వెరైటీ. దానిమ్మ చూడండి చక్కగా పూత మీద ఉందండి, ఇంక పిందెలు రావడమే ఆలస్యం అనమాట. దానిమ్మ ఫ్లవర్ కూడా బాగుంటుంది. ఇది సీతమ్మ వారి జడ అంటండి, చూడండి జడల్లికలాగా ఉంది పువ్వు. చూసారా, పువ్వు కాదండి అదేంటో మరి నాకు తెలియదు, కానీ జడలాగా ఉంది చూడండి అల్లిక. ఇది చాలా స్పెషల్గా కనిపించిందండి నాకు జ్యోతి గారి గార్డెన్లో. మిరప చూడండి ఈ కలరు స్నఫ్ కలర్లో ఉందండి, డార్క్ బ్లాక్ ఇంచుమించు. ఇది అవకాడో అండి. అసలు చూడండి రేర్ ప్లాంట్స్ అనమాట. మనం ఎక్కడ చూడని ప్లాంట్స్ కూడా జ్యోతి గారి గార్డెన్లో ఉన్నాయండి. ఆకులే ఎంత అందంగా ఉన్నాయి. చంద్రకాంత కూడా అండి, మంచి ఆరెంజ్ కలర్ కనకాంబరం మిక్స్డ్ అండి, ఎంత బాగున్నాయి చూడండి ఈ చంద్రకాంత. ఇప్పుడు అవకాడో లాంటివి మన గార్డెన్లో వస్తాయంటే నేను అసలు ఇదివరకు నమ్మేదాన్ని కాదండి. ఈ జ్యోతి గారి గార్డెన్లో ఈ మొక్క చూసాక మాత్రం నమ్మాల్సి వస్తుంది అనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కటి కూడా. గార్డెన్ అయితే మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారండి. ఈ పైన కింద అంతస్తులో మళ్ళీ నేల మీద చూడండి ఇవి ఒక రకం చామంతులు. వెరైటీస్ అండి. ఇగో టమాటా, బంతి, నారంతా ఈ 100 రూపీస్ టబ్బులో పెట్టారండి. ఇక్కడ కూడా టమాటాలు, వంకాయలు ఉన్నాయి చూడండి. కూరగాయలు అయితే దాదాపు కొనే పని లేదన్నారండి, ఎందుకంటే అన్నీ పండుతాయి. చూడండి క్యాలీఫ్లవర్ కూడా, ఇది చాలా స్పెషల్ అనిపించిందండి నాకు క్యాలీఫ్లవర్ చూడగానే. ఈ పక్కనే క్యాబేజ్ కూడా ఉంది చూడండి. ఇది క్యాబేజీ అనుకుంటానండి, నేను అడగలేదు ఆవిడని. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది కూడా క్యాలీఫ్లవరో లేకపోతే క్యాబేజో, నాకైతే ఐడియా లేదు. ఇన్ని వెరైటీస్ పండిస్తున్నాయి. ఇది స్వీట్ చింతటండి, ఆకు కొంచెం తీపిగా ఉంటుందని అన్నారు. స్వీట్ చింత అనమాట. ఇది పప్పులో కూడా వేసుకోవచ్చటండి, బాగుంటుంది టేస్ట్ అని అన్నారు అనమాట. ఇవ్వండి శంకు ముద్ద అనమాట, బ్లూ కలర్లో శంకు ముద్ద ఇవన్నీ. ఇదైతే లైట్ పింకు వైలెట్ మిక్స్ లాగా ఉంటుందండి, అది కూడా శంకే. ఇది బచ్చలి ఆకండి, బచ్చలాకు చూడండి కాయలు అలా వస్తాయి అన్నమాట, అవే విత్తనాలు అవుతాయండి. బచ్చల కూర, టమాటో చూడండి.
ఇవన్నీ కూడా భలే భలే ఉన్నాయండి. మొక్కలన్నీ కూడా చూస్తున్న కొద్దీ అసలు టైం సరిపోలేదండి మాకైతేను. కొంచెం స్పీడ్గానే చూసి వచ్చామని చెప్పొచ్చు అనమాట. ఇవి కూడా కాస్మాసేనండి. ఆ పక్కనే జినియా, చామంతి అన్నీ ఉన్నాయన్నమాట. టమాటా, వంగ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. అన్ని చోట్ల పెంచుతున్నారు. ఖాళీ ఉన్న చోటల్లా వేసినట్టున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.